జై చేనేత, జై జై నేతన్న. ఇప్పుడైతే కూడా మనమైతే అచ్చు అతకడానికి ముందుగా అనేది సిద్ధం చేస్తున్నాము. ముందుగా అనేది ఆ లాక్ ఎక్కించుకున్న తర్వాత గంటలు 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. అంటే లూజు టైట్ ఉంటే ఇబ్బందిగా ఉంటుందనేసి అన్ని పక్కల టైట్గానే ఉండేలా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత అది పక్కన పెట్టుకొని ఇటు సైడ్కి ఉన్న మగ్గానికి ఉన్న పోగులు తీసుకొని ఇక్కడ కనిపిస్తున్నాయి ముద్ర మీద పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక గంటు తీసుకొని మనం అనేది చిక్కు పడుకోకుండా అట్లా ముందుకి వెనక్కి అనుకున్న తర్వాత ఇటు సైడ్ నుంచి పోల్ అనేసి తీసుకొని స్టార్ట్ చేయాలి. మా అమ్మ నేను చెప్పే లోపలే ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది. అచ్చు అతకడం అంటే ఇలానే అండి. అటు సైడ్ మీకు కనిపిస్తున్నాయా పోగు అనేది, అటు సైడ్ ఉన్న పోగుని ఇటు సైడ్ ఉన్న పోగుని తీసుకొని అలా అతుకు పెట్టాలి. నాకైతే కానీ ఆ పని ఈ పని చూసుకోవడంలో నాకైతే బ్రెయిన్ అనేది చాలా హీట్ ఎక్కిపోయింది. ఇంట్లో ఒకరినే కాబట్టి నేను ఉండేది 2 పనులు చూసుకోవాలా, బయట పని చూసుకోవాలా, ఇంట్లో పని చూసుకోవాలా. దేవుడా, ఇప్పుడైతే కానీ దీనికైతే అంచులు పావడ అనేది వచ్చేసి ఇది బార్డర్ కదా, బార్డర్కి పింక్ కలర్ వచ్చింది, నడుము అయితే గోల్డ్ వచ్చింది. పావడ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి ఈ పోగు ఎట్లా చూపిస్తాను ఇక్కడైతే కానీ. ఇది ఫ్యాక్టరీ నుంచి వచ్చింది, చల్లగా ఉంది. ఇది ఆరబెట్టుకున్న తర్వాత ఏం చేయాలో చూపిస్తా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.